హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల. జస్ట్ ఇప్పుడే మేము తిరుపతి రీచ్ అయ్యామండి. తిరుపతిలో దిగగానే ఫుల్ వర్షం వచ్చింది. అయితే వెంటనే ఆటో మాట్లాడుకొని పద్మశాలి భవన్కి వచ్చాము. ఇక్కడ రూమ్ తీసుకున్నాము. రూమ్స్ అయితే బాగున్నాయండి. మేము ఆన్లైన్లో ఏ రూమ్ బుక్ చేయలేదు. డైరెక్ట్ వచ్చిన తర్వాత పద్మశాలి భవన్కి వచ్చినాము. మెయిన్ డోర్ అండి ఇది. ఈ పద్మశాలి భవన్ చాలా పెద్దగా ఉంది. ఇది హాల్ లాగా ఇచ్చిల్లు. ఫ్యాన్ అలాగే ఒక కుర్చీ, సింగిల్ బెడ్ ఇచ్చిల్లు. ఉండు చిన్నగా హాల్ లాగా ఇచ్చిల్లండి. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఫోటో ఇచ్చారు. అట్లనే ఇట్లా లోపలికి వస్తే ఇది బెడ్రూమ్ అండి. డబల్ బెడ్ ఇచ్చిల్లు. ఇక్కడ చాలా పెద్దగా ఉంది. మనకున్న లగేజ్ అంతా పెట్టుకోవడం కోసం ఇక్కడ ప్లేస్ ఇచ్చిల్లు. మేకప్ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చింది. అంటే ఇక్కడ కొంచెం అద్దం ఇచ్చిల్లండి. ఇక్కడ మనం రెడీ అవ్వచ్చు. ఏసీ ఉంది. విత్ ఏసీ రూమే తీసుకున్నాము. సైడ్కి అన్ని రూముల్లో విండోలు ఇచ్చిల్లు. అంటే స్టార్టింగ్ అక్కడ విండోలు ఇచ్చిల్లు, మళ్ళీ ఇక్కడ కూడా ఇలా లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ బాల్కనీ లాగా ఇచ్చిల్లండి. బాత్రూమ్ కూడా ఇట్లా ఇచ్చేసిల్లు. బస్ 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 ఎవరన్నా పోతే చూపిస్తారు. సింక్ ఇచ్చిల్లు. ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చిల్లు. మెష్ డోర్స్ మొత్తం ఇట్లా పెట్టున్నాయండి. ఇక్కడ ఒక అద్భుతం చూడండి. ఇక్కడ నుండి మనకి రీల్స్ అవి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి మనకి కనిపిస్తారు కదా, నోసు, ఫర్ హెడ్, కిరీటము సేమ్ ఇక్కడ నుండి చూస్తే పర్ఫెక్ట్గా తెలుస్తుందండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థమవుతుందా? నోసు, కిరీటము, లిప్స్ అన్నీ కనిపిస్తున్నాయి. కొంచెము పొగమంచు ఉంది లిప్స్ దగ్గర. నోసు, కిరీటం పర్ఫెక్ట్గా తెలుస్తుంది. నేను మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను. వెంకటేశ్వర స్వామి అయితే రాగానే దర్శనం ఇచ్చింది అనిపించింది మాకు. ఇక్కడ చిన్న చెరువు లాంటిది ఉందండి. దోమలు వస్తాయి కావచ్చు కాబట్టి మెష్ డోర్స్ అయితే ముందే పెట్టించిళ్ళు. ఇక్కడ నుండి క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ వెంకటేశ్వర స్వామి మనం వీడియోలో షార్ట్స్లో చూస్తూ ఉంటాం కదా, నోసు, కిరీటము, లిప్స్ అన్నీ తెలుస్తాయి. అలా కనిపిస్తుంది. రూమ్ అయితే చాలా బాగుందండి. ఆన్లైన్లో ఎక్కడా బుక్ చేయలేదండి. వచ్చిన తర్వాతనే డైరెక్ట్ రైల్వే స్టేషన్లో ఆటో ఎక్కేసి పద్మశాలి భవన్ ఎక్కడ ఉందని కనుక్కొని ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి రాగానే రూమ్ అయితే దొరికింది. అయితే ఇక్కడ రూమ్స్ కోసం అయితే సర్టిఫికేట్ ఉండాలంట అండి. పద్మశాలి భవన్లో పద్మశాలి సంఘం సర్టిఫికేట్ ఉంటే రూమ్స్ ఇస్తారంట. మేము తీసుకొచ్చాము సర్టిఫికేటు. మీకు ఎవరికైనా కావాలంటే తెచ్చుకోండి. రెడీ ఎందుకు అయ్యే దాంట్లో వీడియో సాలా సాలా సాలా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మేము తిరుపతికి వెళ్ళాము. టికెట్స్ ఏమీ బుక్ చేసుకోకుండా, రూమ్స్ ఏమీ బుక్ చేసుకోకుండా, అనుకోకుండా వెళ్ళాం కాబట్టి మాకు బుక్ చేయడం కుదరలేదు. టైం దాటిపోయింది. అక్కడికి వెళ్ళాక ఎలాగో అలా దర్శనం చేసుకుందాంలే అని వెళ్ళిపోయాము. చూడండి, ఎస్ఎస్టీ టోకెన్స్ కోసం ఇక్కడ మేము లైన్లో కూర్చున్నాము. ఎంత రష్ ఉందో, చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. అయినా కానీ మాకు మొత్తానికి 50 టోకెన్స్ దొరికాయి. దర్శనం చాలా బాగా అయింది. మేము ఇంటికి కూడా క్షేమంగా చేరుకున్నాము. అవన్నీ ఎలా జరిగాయి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మేము ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చామండి. అరుణాచలం నుండి తిరుపతి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ అరుణాచలం నుండి స్టార్ట్ అయ్యి తిరుపతికి వచ్చాము. తిరుపతికి వచ్చి రాగానే వర్షం పడిందండి. మేము ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ 1 టైం వర్షం పడుతుంది.
అరుణాచలంకి వెళ్ళినప్పుడు పడింది, తిరుపతికి వచ్చినప్పుడు పడింది, కంచి వెళ్ళినప్పుడు పడింది. వర్షం తగ్గే వరకు రైల్వే స్టేషన్‌లో ఒక వైపు కూర్చున్నాము. ఆ తర్వాత మేము రూమ్స్ సెర్చ్ చేయడం కోసం స్టార్ట్ అయిపోయాము. అయితే రైల్వే స్టేషన్‌కి దగ్గరలోనే పద్మశాలి భవన్ ఉందండి. అంటే కొంచెం దూరమే, మరీ ఎక్కువ కాదు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. అసలు మాకు రూమ్సే లేవనుకుంటే ఇవి దొరికాయి. పద్మశాలి భవన్‌లో రూమ్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అవుతున్నాము. రెడీ అయ్యేసరికి ఇప్పుడు 3 అవుతుంది, మధ్యాహ్నం 3 అవుతుంది. ఇప్పుడు వెళ్ళి అమ్మవారి దర్శనం ముందే చేసుకుంటాము. ఎందుకంటే మా దగ్గర టైం లేదు. రేపు అంటే నైట్ మేము లైన్ కడితే టికెట్స్ దొరుకుతాయంట దర్శనానికి. నైట్ లైన్ కట్టి రేపు స్వామివారి దర్శనం చేసుకుంటాము. ఇప్పుడు భోజనం చేసి అలాగే అమ్మవారి దర్శనం, గోవిందరాజ స్వామివారి దర్శనం అన్నీ చేసుకొని రూమ్కి అయితే వచ్చేస్తాము. ఇదేనండి పద్మశాలి భవన్. 4th ఫ్లోర్, 4 ఫ్లోర్స్ ఉన్నాయండి. ఇప్పుడైతే ప్రజెంట్ రూమ్లు ఖాళీగానే ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. ప్రజెంట్ రూములు ఖాళీ ఉన్నాయి. పద్మశాలి భవన్‌కి వచ్చి రూమ్ టూర్ వీడియో తీసేసాను వచ్చి రాగానే. ఎందుకంటే టైం అస్సలు ఉండట్లేదు. ఎక్కువ టూర్‌లో యాడ్ చేసుకోవడం వల్ల టైం ఉండట్లేదు కాబట్టి హడావిడిగా అయిపోయింది. ఇప్పుడైతే మేము పద్మావతి అమ్మవారి దర్శనానికొచ్చాము. ఇక్కడ నుండి గోవిందరాజుల వారి దర్శనానికి కూడా వెళ్దాం అనుకున్నాం గానీ, చెప్పాను కదండీ టైం సరిపోవట్లేదు. అందుకని మళ్ళీ రూమ్‌కే వెళ్ళి ఎస్ఎస్‌టీ టోకెన్స్ కోసం లైన్ కట్టినాము. చూడండి, ఎస్ఎస్‌డి టోకెన్స్ కోసం లైన్ కట్టినప్పుడు ఒక దగ్గర అంటే రూమ్స్ లాగానే ఉన్నాయి. అక్కడికి పంపించి 1, 2 అవర్స్ అట్లా వెయిట్ చేపించారు. మేము 10కి అట్లా లైన్ కడితే మాకంటే ముందే చాలా మంది వచ్చేసారు. 2 గంటలకి మాకు టోకెన్స్ అయితే దొరికాయండి. తిరుమలకి నెక్స్ట్ డే బయలుదేరామండి. మార్నింగ్ అండి ఈ వీడియో. బస్ స్టాండ్‌కి వెళ్ళి బస్ రాత్రి 2 ఎక్కేసాము. గంటలకి ఎస్ఎస్‌డి ఇంత తిరిగినాం టోకెన్స్ కదా, దొరికితే మెట్లకి వెళ్ళే ఓపిక నెక్స్ట్ లేదు డే అసలే. అందుకని ఆఫ్టర్‌నూన్ బస్ మాకు స్టాండ్‌కి 3 వెళ్ళి గంటలకి బస్ ఎక్కేసాము. ఈ పద్మశాలి దర్శనం భవన్ అయితే స్లాట్ చాలా అయితే బాగుందండి. వచ్చింది. వేరే మేము వాళ్ళకి కూడా ఎర్లీ ఇస్తారు, మార్నింగ్ కొంచెం లేసి ప్రైస్ ఉదయం ఎక్కువ ఉంటది. రెడీ రూమ్‌కు అయిపోయి 10 1500. గంటల వరకు కొండపైకైతే వెళ్తున్నామండి. మేము ఇక్కడనే రెస్టారెంట్‌లో టిఫిన్ చేసేసాము పద్మశాలి భవన్‌లోనే. ఈసారి కొండపైకి నడుచుకుంటూ వెళ్ళలేదండి. ఎందుకంటే ఇప్పటికే మేము చాలా డేస్ నుంచి అంటే 10 డేస్ నుంచి ట్రావెలింగ్ చేస్తున్నాం కాబట్టి మెట్లెక్కే ఓపిక లేదు. అందుకని బస్‌లోనే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా ఒకటైతే చాలా బాగా అనిపించిందండి. బసెస్ కానీ, ఆటోలు గానీ, ట్రైన్‌లు గానీ టైమ్ టు టైమ్ మాకు దొరికాయి. ఎక్కువ వెయిట్ చేయకుండా, ఎక్కువ ఇబ్బంది పడకుండా. మేమైతే ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాము. శ్రీశైలం కొండ మీదకి వెళ్తున్నప్పుడు అనిపించిందండి. తిరుపతి కొండ ఒక అరగంటలో వెళ్తాం గానీ, శ్రీశైలం కొండ మాత్రం 4 గంటలు పట్టింది. వామ్మో! అనిపించింది. జస్ట్ ఇప్పుడే కొండ మీదకి రీచ్ అవుతున్నామండి. కొండ మీదకి వెళ్ళిన తర్వాత మేమేమనుకున్నామంటే, కొండ మీద మనం ఒక రూమ్ తీసుకుంటే, ఒకరోజు నిద్ర చేయొచ్చు. నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మనము సాయంత్రం వరకైనా కిందకి రావచ్చు అనని అనుకున్నాము. కాకపోతే ఈసారి ఆ అదృష్టం మాకు కలగలేదు. ఎందుకంటే రూమ్ కోసం మేము లైన్ కట్టాము. లైన్ కట్టినప్పుడు రూమ్ దొరికింది. కాకపోతే వెయిటింగ్ నంబరు 1000 పైనే వచ్చింది. వాళ్ళకి అంటే మన ముందున్న 1000 మెంబర్స్‌కి రూమ్ అలౌట్ అయ్యి తర్వాత మనకి అలౌట్ అయ్యే టైంకి మాకు దర్శనం టైం వచ్చిందండి. రూమ్స్ కోసం లైన్ కట్టి చాలా టైం వేస్ట్ చేశాము. మన కింద రూమ్ ఉన్నప్పుడు డైరెక్ట్ పైకి వెళ్ళి మనం స్వామివారికి తల వెంట్రుకలు సమర్పించి, ఆ తర్వాత కోనేరులో స్నానం చేసి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళడం బెటర్ అండి. ఇక్కడ మా వాళ్ళు రూమ్స్ కోసం వెళ్లి లైన్ కడితే మేమిక్కడ కూర్చున్నాం కొద్దిసేపు. రూమ్స్ ఎలాగో అలౌట్ అయ్యేలాగా లేదు. టైం చాలా పట్టేలా ఉంది. మన దర్శనం టైం అయితే 3కే కాబట్టి దర్శనం టైం దాటొద్దు అంటే 3-4 అండి. అని మేమేం చేసాము, ముందే వెళ్ళి రూమ్ దొరకకపోయినా పర్లేదు. ఫస్ట్ అయితే లగేజ్ పట్టుకొనే వెళ్ళాము. పట్టుకొని వెళ్ళి జుట్టు తీపిచ్చుకొని ఆ తర్వాత కోనేరు దగ్గరికి వెళ్తున్నామండి. హడావిడైతే చాలా ఎక్కువగా ఉందసలు. ఇంత ఎక్కువ హడావిడి ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. తిరుపతి ఏంటో ఎన్ని సార్లు వెళ్ళినా గానీ కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంటది. ఎక్కడి నుండి ఫ్రీ దర్శనం లైను, ఎక్కడి నుండి మనకి ఆన్‌లైన్ రూ. 300 టికెట్ లైను, ఎస్ఎస్‌డి టోకెన్ లైన్ అనేది అర్థం అవ్వలేదు. ముందైతే కోనేరు వెతుక్కుంటూ వెళ్ళాము. కోనేరులో స్నానం చేశాము. తిరుపతి వెళ్ళామంటే ఖచ్చితంగా పుష్కరిణిలో స్నానం చేయాలి. ఆ తర్వాత మా వారహస్వామి వారిని దర్శనం చేసుకొని, తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలి. కాకపోతే మేము రూమ్స్ కోసం టైం వేస్ట్ చేయడం వల్ల మా దగ్గర టైం అస్సలు లేదండి. టైం అస్సలు లేకపోవడం వల్ల కోనేరులో స్నానం చేసి, అక్కడే సైడ్‌కున్న రూమ్స్‌లో డ్రెసెస్ చేంజ్ చేసుకొని, బట్టలు మార్చుకొని, అక్కడి నుండి మేము దర్శనానికైతే వెళ్ళాము. ఆల్మోస్ట్ 4 అవ్వడానికొస్తుందండి. మాకేం జెప్పారంటే,
ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్నప్పుడు టైం దాటిపోతే ఎంట్రీ ఉండదు, మళ్ళీ నెక్స్ట్ తీసుకోవాలని చెప్పారు. కాబట్టి మేము హడావిడిలో వరాహస్వామి వారిని ముందు దర్శించుకోలేదు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చిన తర్వాత వరాహస్వామి వారిని దర్శనం చేసుకున్నాము. ఎస్ఎస్డి టోకెన్స్ లైన్లో అసలు మందే ఉండరండి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే ఎస్ఎస్డి టోకెన్స్ లైన్. హడావిడిగా రెడీ అయిపోయి ఫాస్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము. ఆ టోకెన్స్ లైన్ సారీ ఎస్ఎస్డి టోకెన్స్ లైన్లో మొబైల్ ఎలా యూజ్ చేశారని అనుకోవచ్చు. అయితే ఈ ఎస్ఎస్డి టోకెన్స్ లైన్లో మధ్యలోనే మనకు మొబైల్ లగేజ్ తీసుకుంటారు. ఎవరికైనా తెలియకపోతే యూస్ అవుతుందని చెప్తున్నానండి. మధ్యలో మనకు తీసుకుంటారు. ఆల్మోస్ట్ మనము దర్శనం వెళ్ళే దారిలో ఎంట్రన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత తీసుకుంటారు. ఆ తర్వాత మనల్ని ఒక రూమ్‌లోకి పంపిస్తారు కదా! అలాంటి రెస్ట్ రూమ్‌లోకి పంపించి అక్కడ ఒక గంట సేపు ఉంచిన తర్వాత దర్శనం లైన్‌లోకి మళ్ళీ వదులుతారు. బయటకొచ్చిన తర్వాత మొబైల్ తీసుకొనొచ్చి అప్పుడు కొద్దిగా వీడియో క్లిప్స్ అయితే తీశాను. తర్వాత మాకు రాత్రి 12 గంటల వరకి ఇక్కడున్న తర్వాత రూమ్స్ వచ్చాయో లేదో మొబైల్ చూసుకుంటే మొబైల్‌లో మా టైమ్ బ్యాడ్ ఏందంటే మేము దర్శనం లైన్‌లో ఉన్నప్పుడు మా రూమ్స్ అలౌట్ అయ్యాయి. అయితే 2 అవర్స్ లోపు మనము రూమ్స్ దగ్గరికెళ్ళాలి. ఎళ్ళలేదు కాబట్టి క్యాన్సిల్ గూడా అయిపోయాయి. దర్శనం లైన్‌లో 3 అవర్స్ పట్టింది. 2 అవర్స్ లోపే మనం ఎళ్ళాలి కాబట్టి మొబైల్స్ అయితే లాకర్‌లో ఉన్నాయి. మెసేజ్ చూసుకోలేదు. రూమ్స్ వచ్చాయి. క్యాన్సిల్ గూడా అయిపోయాయి. ఆ నైట్ 12కి ఫుల్ చలుంది కొండపైన. అక్కడ పడుకునేలా లేదు. కాబట్టి మేము లాస్ట్ బసెస్ వెళ్తూ ఉంటే కొండ మీద నుంచి కిందికొచ్చాము. పద్మశాలి భవన్‌కెళ్ళాము. వెళ్ళేసరికి 1:30 అయింది. అలా అయిన తర్వాత వెళ్ళేసి కిందనే రెస్ట్ తీసుకున్నాము. కొండపైన నిద్ర చేసే అదృష్టం అయితే ఈసారి కలగలేదు. ఇలా టికెట్స్ లేకపోయినా, ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకోకపోయినా, రూమ్స్ బుక్ చేసుకోకపోయినా హడావిడిగా తిరుపతి దర్శనం చాలా బాగా జరిగింది లాస్ట్‌కి. ఇబ్బందయితే ఏమి ఎక్కువ అనిపించలేదు. కాకపోతే కొంచెం హడావిడి జరిగింది. ప్రతిసారి కంటే ఈసారి వెంకన్న స్వామి దర్శనం చాలా బాగా జరిగిందండి దగ్గర నుండి. అద్భుతంగా జరిగింది. బయటకొచ్చిన తర్వాత ఇక్కడ మనం దీపాలు వెలిగిస్తాం కదా! మేము కూడా దీపాలు వెలిగించాము. కొబ్బరికాయ కొట్టాము. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోని వారు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండండి. పద్మశాలి భవన్‌లో రూమ్స్ దొరుకుతాయి. ఫుల్ రూమ్స్ ఉన్నాయండి. ఖాళీ ఉంటాయి. అలాగే ఎస్ఎస్‌డి టోకెన్స్ కోసం మనం లైన్ కడితే శ్రీనివాసం కాంప్లెక్స్‌లో గాని, లేకపోతే వైకుంఠం కాంప్లెక్స్‌లో గాని లైన్ కడితే మనకి దొరుకుతాయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.